విశాఖ తీరంలో భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి కొండలు రియల్ ఎస్టేట్ లేఅవుట్లుగా మారిపోతున్నాయి. సర్వే నంబర్ 118/5లో అక్రమ తవ్వకాలు వ్యవహారం దుమారం రేపుతోంది. పర్యావరణ విధ్వంసంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించింది. జీవీఎంసీ నుంచి పొందిన అనుమతులను ఉల్లంఘించి కొండలను కొల్లగొడుతున్నట్లు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. ఎర్రమట్టి కొండల్లో తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ప్రాథమికంగా తేల్చారు అధికారులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రస్తుతం నేను భీమిలి దగ్గరలో ఉన్న ఎర్రమట్టి కొండల్లో ఉన్నాను. నా వెనక కనిపిస్తున్న ఈ ఏవైతే కొండలు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఎర్రమట్టితో నిండినవి. వీటిని జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. దేశవ్యాప్తంగా 2 మాత్రమే ఎర్రమట్టి కొండలుంటే అందులో ఒకటి తమిళనాడులోను, రెండోది విశాఖపట్నానికి సమీపంలో ఉన్న భీమిలి దగ్గర ఉన్నాయి. ఈ మొత్తం జియో హెరిటేజ్ సైట్ను పరిరక్షించుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి స్థానిక అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. ఈ మొత్తం 100 ఎకరాల పైన ఈ ఎర్రమట్టి కొండలు ఉన్నాయి. ఈ ఎర్రమట్టి కొండలంతా కూడా పూర్తిగా పర్యాటకానికి లేకపోతే జియో హెరిటేజ్ సైట్గా వారసత్వ సంపదగా తర్వాత తరాలకు అందించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు. కానీ అందుకు భిన్నంగా విశాఖపట్నంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఎర్రమట్టి కొండలను ఆనుకుని పెద్ద ఎత్తున లేఅవుట్లు డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ లేఅవుట్ ప్రాంగణం ఉందో ఇది భీమిలి కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడెడ్ సంస్థకు సంబంధించింది. ఇది తమకు పర్మిషన్లు వచ్చాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్లి కూడా మేము పర్మిషన్లు సాధించుకోగలిగామని ఎవరైతే లేఅవుట్ చేస్తున్న భీమిలిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు ప్రతినిధులు చెప్తున్నారు. పూర్తిగా చెట్లతో నిండి ఉంది. అక్కడంతా కూడా ఎత్తైన కొండలు ఉన్నాయి. పూర్తిగా అది ఎర్రమట్టి ఎర్ర ఇసుకతో నిండిన కొండ ప్రాంతం. వీటిని తవ్వాలన్నా ఈ ప్రాంగణంలో వీటిని ఆనుకుని ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలన్నా ఖచ్చితంగా స్పష్టమైన పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అనే ఒక ఫైల్ను రన్ చేసి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇక్కడ లేఅవుట్ వేయడానికి అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతుల ఆధారంగానే మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో తవ్వకాలు చేయడంతో పాటు వాటిని సేకరించిన తర్వాత ఎక్కడికి తరలించుకుపోయారు. ఇంత పెద్ద ఎత్తున కొండలు తవ్విన తర్వాత ఈ మట్టి అంతా ఎక్కడికి పోయింది, లేఅవుట్ను చదును చేయడానికి ఉపయోగించారా లేకపోతే ఇతర ప్రాంతాలకు వీటిని తరలించారనేది స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. జియో హెరిటేజ్ సైట్ను ధ్వంసం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. స్వయంగా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారాన్ని మొత్తం మానిటర్ చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఈ ప్రాంతానికి వచ్చారు. అధికారులతో కలిసి సర్వే చేశారు. ఇక్కడ జరుగుతున్న లేఅవుట్ పనులు కానీ తవ్వకాలకు సంబంధించి అన్ని నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నట్టుగా ఆయన ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. వీటి మీద పూర్తి విచారణ జరగడంతో పాటు అసలు డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అనే పర్మిషన్స్ ఎవరిచ్చారు, దానికి వెనక ఏమేమి నడిచింది, ఏమేమి ప్రయత్నాలు జరిగాయనే దాని మీద ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ లేఅవుట్ చుట్టూనే ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఈ లేఅవుట్ను ఆనుకొని ఉన్న ఎర్రమట్టి దెబ్బలను తవ్వేయటం అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశంగా జిల్లా యంత్రాంగం పరిగణిస్తోంది. అయితే లేఅవుట్ నిర్వాహకులు ఎవరైతే భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి గడిచిన 50 ఏళ్లుగా ఈ భూముల కోసం పోరాడుతున్నాం. వారు చెప్తున్నది ఈ భూములను మేము ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేస్తాం, న్యాయ పోరాటం తర్వాత వాటిని మేము పూర్తి ఆధారాలతో అధీనంలోకి తీసుకున్నామని చెప్తున్నారు. కానీ తవ్వకాలు జరిగిన తీరు చూస్తే మాత్రం అధికారుల యంత్రాంగం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనిపైన విచారణ కొనసాగుతోంది. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా యంత్రాంగం చెప్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.